ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఈ ఒక్క రోజుకి బైక్ లో వెళ్దాం, అడ్జస్ట్ చేసుకో. చెప్తే కోపం రాదుగా. ఏంటో చెప్పు. ఆ పూ మటుకు తీసే. ఏ లేదు, మా ఇంట్లో ఇవన్నీ అలవాట్లేదు. మా అమ్మ కోసం కొంచెం అడ్జస్ట్ చేసుకో ప్లీజ్. ఇది వద్దా? వద్దు. కార్తిక, కొంచెం అడ్జస్ట్ చేసుకో. మామ్, కార్తిక మామ్, ఆ రోజు చెప్పాను కదా. నువ్వు క్రిస్టియనా అమ్మా? కాదంటీ, నేను హిందూని. మా ఆ రోజు చెప్పాను కదమ్మా హిందూ అని. నాకు తెలుసురా. ఏమ్మా, నేను అడగకూడదా? నువ్వు బొట్టు పూలు పెట్టుకోవమ్మా? పెడతానా ఆంటీ? ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నానని చార్ల్స్ పెట్టొద్దన్నాడు. చార్లెస్ అంతా నాతో చెప్పాడు. ఎప్పుడూ తనకిష్టమైనట్టే నేను చేస్తూ ఉంటాను. చదువు నుంచి క్రికెట్ వరకు అన్నీ. కానీ కళ్యాణం, నేను స్ట్రైట్గానే చెప్తున్నాను మా, మేము క్రిస్టియన్. మా అలవాట్లు మీ అలవాట్లు వేరే వేరే. నేను డైలీ చర్చ్కి వస్తాను. ఎప్పుడూ జీసస్నే ప్రే చేస్తాను. చార్లెస్ కూడా నాలాగే ఉండాలని ఆశపడుతున్నా. కానీ ఇప్పుడు భయంగా ఉంది. క్రికెటే లైఫ్ అనేవాడు, కానీ నువ్వు చెప్తున్నావని జాబ్కి వెళ్తున్నాడు. ఇప్పుడే నువ్వు చెప్పినట్టే వింటున్నాడు. ఫ్యూచర్లో మొత్తం నువ్వు చెప్పినట్టే చేస్తే? వీడి నాన్నగారు పోయాక వీడే నా లోకం. వీడు లైఫ్ గురించి నేను చాలా కలలు కన్నాను. ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి ఇలా అడిగితే న్యాయమా? నువ్వే చెప్పు, చెప్పమ్మా. కరెక్టే ఆంటీ. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నీ పర్మిషన్ అడుగుదామంటే. పర్మిషనా? నేను వద్దని చెప్తే నువ్వు వదిలేస్తావా ఏంటి? నా అభిప్రాయం నీతో చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. నన్ను అర్థం చేసుకొని ఉంటావు అనుకుంటా. అర్థమైంది ఆంటీ, నేను వెళ్ళొస్తాను.